వ్యూవర్స్, వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని ఎక్కడ అనుకుంటున్నారా? బాసర ఇంద్రప్రస్థ రిసార్ట్ హోటల్లో. ఎంత బాగుందో కదా, ఇంతకంటే మంచి ఫుడ్ ఇక్కడ ఉంటుందండి. అందుకే మన తెలంగాణ రుచుల స్పెషల్లో ఈ రోజు మీకోసం షెఫ్లు రెడీ చేసే మంచి మంచి ఐటమ్స్ చూద్దాము. లెట్స్. సో ఇప్పుడు మనతో పాటు ఇంద్రప్రస్థ రిసార్ట్ హోటల్లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ షేక్ మౌలానా గారు అలాగే రంజిత్ కూడా ఉన్నారు. సో వాళ్ళని విష్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. హాయ్ మౌలానా గారు, ఎలా ఉన్నారు? హలో అండి. సో మరి ఈరోజు మా వ్యూవర్స్కి మీరు పరిచయం చేయబోతున్నది ఏంటి? తెలంగాణ చికెన్ కర్రీ. తెలంగాణ చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ మనం ఇప్పటివరకు ఎంతమంది దగ్గర చూసాం కదా, వాళ్ళందరూ వండే విధానం ఒకటి ఉంటుంది, చెఫ్ల దగ్గర చూసే విధానం ఒకటి ఉంటుంది. సో మనం ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు, ఆ స్టైల్లో చూద్దాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చికెన్, కారం, కరివేపాకు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆయిల్. సో మనం ఫస్ట్ చికెన్ కర్రీ ప్రాసెస్ చూడబోతున్నాం కదా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాము. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికి ఏంటి, మీరు ఎండుమిర్చి పేస్ట్ రెడీ చేస్తారా? అదేంటి ఇన్స్టెంట్గా చేసి పెట్టుకుంటారా? ముందే చేసి పెట్టుకుంటాం. అది లేట్ అవుతుంది కాబట్టి ఎండుమిర్చిని ఉడకబెట్టేసి పేస్ట్ రుబ్బుతాం. ఎండుమిర్చిని వాటర్లో వేసి ఉడకబెడతారా? పేస్ట్ చేసేస్తారు. సో అట్లా చేసుకోవాలా? మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా అట్లా చేసుకుంటే బాగుంటుందా? ఆ రుచి వేరుగా ఉంటుంది. ఓ ఫైన్, అంతే కదా. మనం ముందు రెడీ చేసిందంటే అదే. ఓకే, మరి అయితే ఇప్పుడు ప్రాసెస్ ఎలాగా? మనం స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, ఫస్ట్ దీనికి ఆయిల్ వేస్తాం. మీరు కొంచెం వంటల్లో ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తారా? అవును, ఎక్కువ చేస్తారా? ఓకే, అట్లయితే మీ టేస్ట్ వస్తుంది కదా. ఫస్ట్ వేసేది ఉల్లిగడ్డ. ఓకే, సో ఈ స్టైల్లోనే వండుతారా ఇక్కడ? ఎప్పుడు అంటే చికెన్ కర్రీ ఎప్పుడు వండినా మీరు ఈ టైప్లోనే చేస్తారు? ఓకే. సో ఇంకా ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అంటే మన రిసార్ట్లో చేసేది? చాలా ఉన్నాయి మేడం ఇక్కడ, ఒకటే కదా, అన్నీ సౌత్ ఇండియన్ ఉన్నాయి, నార్త్ ఇండియన్, చైనీస్, పెయింట్రీ, హల్వాయి, బుచ్చరీ, గార్మెంటరీ, హైదరాబాద్ చాట్, అన్ని ఆటో ఏటు మొత్తం ఉంటుంది. ఓహో, ఓకే ఓకే. సో ఆర్డర్ ఇస్తే మీరు ఏదైనా చేస్తారు? ఓహో, ఓకే. సో మీరే అన్నీ చూసుకుంటారా? ఎగ్జిక్యూటివ్ చెఫ్? నేను చూసాను, ఇద్దరం. ఓకే, ఇద్దరు చూసుకుంటారా? సో మీరు బాగా చేసేది ఏంటండి? అన్నిటిలోని బాగా చేసేది ఏంటి? అన్నీ కలిసి చేస్తారు అంతేనా? సరే, మీరు పర్సనల్గా ఇష్టపడే ఫుడ్ ఏంటి? ఇండియన్స్. ఓకే. బిర్యానీస్, సూప్స్. బిర్యానీ, సూప్. మీరు? మీకు అదే ఇష్టమా? ఓహో, మీరు ఎప్పుడు వండుతూనే ఉంటారు కదా, తినాలని ఎప్పుడు అనిపిస్తుంది మీకు? ఇంటికి వెళ్ళినప్పుడా? నైస్ ఆన్సర్. కరివేపాకు. ఓకే, ఇప్పుడు వంట చేసేటప్పుడు చాలామంది ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. త్వరగా ఏ కూరగాయలైనా లేదంటే అది నాన్ వెజ్ అయినా త్వరగా ఉడకాలంటే ఉప్పు ముందు వేయచ్చా తర్వాత వేయాలా? తర్వాత వేయాలా, ముందు వేయద్దు? ఓకే. కానీ ఇది అవ్వటం ఇది ఎమ్మటే అవ్వాలని తయారవ్వాలంటే ఉప్పు ముందు వేయాలి. ఆనియన్స్కి మాత్రం ఉప్పు ముందు వేయాలి. ఓకే. కొద్దిగా పసుపు. ఓకే. బాగా బ్రౌన్ రావాలి ఇది. ఓకే. జనరల్గా మీకు పెద్ద పెద్ద డిషెస్లో చేయడం అలవాటు కదా, ఎక్కువ బల్కింగ్ ఎక్కువ కాబట్టి ఈ అలకాట్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారు? 2 years మేడం. 2 years నుంచా? ఓకే. మీరు ఇదంతా ప్లేసెస్ తిరుగుతారా? అంటే చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి చుట్టూ. అవును. కంప్లీట్గా ఇక్కడే ఉంటారా లేకపోతే? ఇక్కడే ఉంటారు కదా. ఓకే, కంప్లీట్ డెడికేట్ అయిపోయి ఇక్కడే ఉంటారు రిసార్ట్లోనే. మీ రిసార్ట్ చాలా బాగుందండి. మా రిసార్ట్ అన్నీ బాగుంటాయి మేడం. అన్నీ బాగుంటాయి, అవును. చూడడానికి రూమ్స్, బయట లొకేషన్స్, ఫుడ్ అన్నీ బాగున్నాయి. తెలంగాణ ఫుడ్ చాలా బాగుంటుంది మా దగ్గర. అవునా? ఓహో. సో ఉప్పు వేశారు, తర్వాత కారం వేశారు, ఇప్పుడు వేసిందేంటి? మసాలా కారం మేడం. మసాలా కారమా? తర్వాత కొద్దిగా జీలకర్ర పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే.
ఇది బాయిల్ చికెన్ మేడం. బాయిల్డ్ చికెన్ అయితే ఇప్పుడు ఓకే ఉడకబెట్టేసుకుంటాం ఓకే త్వరగా అవటం కోసం. ఓకే. అందువల్ల బాయిల్ చేసే ముందు దాంట్లో ఏం వేస్తారు? ఉప్పు, పసుపు, కారం. ఉప్పు, పసుపు, కారం. సో సింపుల్గా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా కూడా వేయచ్చు కదా. లేట్ అవుతుంది మేడం డైరెక్ట్. లేట్ అవుతుంది. అదే మీకు అంతా హోటల్లో కొంచెం ఫాస్ట్గా చేయడం అలవాటు కదా. అందువల్ల ఎంతమంది ఉంటారు టోటల్గా మీ స్టాఫ్ అంటే చెఫ్? మేము ఇద్దరం, మాకు ఇద్దరు అసిస్టెంట్స్, ఇద్దరు లేడీస్ ఉంటారు. ఓకే. మీరు సీజనల్ వైజ్ బిజీ అవుతారా ఎప్పుడైనా? అంటే ఇప్పుడు బాసరలో కదా ఉన్నది, ఒక పర్టికులర్ టైంలో చాలా మంది ఎక్కువ వస్తుంటారా? అలాంటి టైంలో బాగా బిజీ అయిపోతారా? వీకెండ్ ఎక్కువ మేడం. శుక్రవారం, ఆదివారం, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, అప్పుడు ఎక్కువ వస్తుంటారు అన్నమాట. సో చూస్తున్నారు కదా, అంటే రిసార్ట్లో మనకి లొకేషన్స్ అన్నీ మీరు చూసుండొచ్చు. చూడని వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రైడే, సాటర్డే అండ్ సండేస్ బాగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అన్నమాట. సో ఈ ఎండుమిర్చి పేస్ట్ లాస్ట్లో వేస్తారా? ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అది కారంగా ఉండదా? అంటే బాగా ఎక్కువ అవ్వదా? ఓకే. ఎందుకంటే ఇది ఈ నీళ్ళు ఇచ్చి ఉడకబెట్టిన తర్వాత వాటర్ తీసేస్తాం. వాటర్ తీసేయాలా? అంత వాటర్ వచ్చి చాలా కారం ఉంటుంది. వాటర్ తీసిన తర్వాత దీంట్లో ఆయిల్ వేస్తారా? తర్వాత దాన్ని ఫ్రై చేస్తాం. ఫ్రై చేయాలి మళ్ళీ. ఓకే. ఉడకపెట్టేసి వాటర్ తీసేసి పేస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇంకేమైనా వేస్తారా? అంతే, జస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఓకే. సో మంచి వెరైటీ గ్రేవీలా కనబడుతుంది చూడడానికి. అంటే ఇంట్లో చేసే రెగ్యులర్ గ్రేవీ ఇట్లుండదు, ఇది రెస్టారెంట్ స్టైల్లో రావాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఇవి వేస్తే ఇలా వస్తుందని అర్థమైంది ఇప్పుడే. ఇది మనకి ఎందులోకి ఎక్కువ బాగుంటుంది? ఈ రోటీ బాగుంటుంది, రైస్ బాగుంటుంది, బిర్యానీ బాగుంటుంది, అన్నిటి బాగుంటుంది. పుల్కా చాలా బాగుంటుంది. పుల్కాలోకా చాలా బాగుంటుంది. ఓకే. మీరు ఎక్కడ ప్రాపర్? నేను హైదరాబాద్. అవుతుంది హైదరాబాద్. ఓకే ఓకే. సో ఎన్ని ప్లేసెస్కి వెళ్ళారండి ఇప్పటి వరకు? ఇది లాస్ట్. ఇది లాస్టా? ఎందుకు అట్లా డిసైడ్ చేశారు? అంతకుముందు మొత్తం హైదరాబాద్ మొత్తం దిగాను. ఓకే. తర్వాత ఆంధ్ర, ఒకటి తమిళనాడు, కేరళ, మన కర్ణాటక తిరిగాం. అన్నీ తిరిగారు. ఇది ఎండ్ ఆఫ్ ది పార్ట్. ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళారు అంతే కదా? అవసరం లేదు. తర్వాత కొత్తిమీర, చూస్తుండగానే ఎంత కలర్ఫుల్గా రెడీ చేస్తారు దాన్ని మొత్తం. కలర్ వేయాల్సిన అవసరం లేకుండా వచ్చింది. మిమ్మల్ని చూసి అనుకుంటుంటారు, అంటే ఈ ఫుడ్స్ చూసి చాలామంది ఈ కలర్ రావాలంటే కాస్త ఫుడ్ కలర్ వేసేస్తే సరిపోద్దని, అసలు కలర్ వేయకుండానే మంచి రంగు వచ్చింది. కొంచెం వాటరా? చాలా అన్నంలో కలుపుకోవడానికి అందులో గ్రేవీ ఉంటే బాగుంటుంది. అదే ఫ్రై కావాలంటే ఆటోమేటిక్గా అదే ఫ్రై ఇవ్వచ్చు. ఓకే. ఫ్రై అయితే ఆటోమేటిక్గా కొంచెం డ్రైగానే ఉంటుంది కాబట్టి మంచిగా. ఎండుమిర్చి పేస్ట్ మనకి ఎన్ని రోజులు ఉంటుంది వన్స్ రెడీ చేసుకుంటే? 1 year ఉంటుంది మేడం. 1 year? ఫ్రిడ్జ్ పెట్టవసరం. అవునా? అవసరం లేదు. ఓహో. అందులో నీటి శాతం ఏమాత్రం ఉండదు, నీరు మొత్తం బాయిల్ అయిపోతుంది. అందువల్ల మన ఆయిల్ ఫ్రై చేస్తాం కాబట్టి ఏమాత్రం తెలియకూడదు. ఓహో అవునా? లైక్ పికిల్ అంతే కదా, కాకపోతే అందులో ఏమి వేయరు, జస్ట్ మిర్చి మాత్రమే ఉంటుంది. అయిపోయింది మేడం. ఓకే. డిష్ అవుట్ చేసేదేమైనా? చూడండి మేడం. తప్పకుండా. సో మన షెఫ్ మౌలానా గారు మంచి చికెన్ కర్రీ రెడీ చేసి ఇచ్చారు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఆబ్వియస్లీ బాగుంటుంది, వాళ్ళు ఎలాగో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా. చాలా బాగుంది. ఈ గ్రేవీ స్టైల్ అదంతా కూడా కొంచెం డిఫరెంట్ అండి. అంటే మనం అనుకుంటూ ఉంటాము
రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ చేసిన వెంటనే వాటిలో ఏమన్నా కొంచెం వెరైటీ గ్రేవీ కోసం ఏమన్నా కలుపుతుంటారేమో. పెద్ద పెద్ద వాటికి వెళ్తాము జీడిపప్పు పేస్ట్ అనో ఇంకోటనో, అలాంటివి ఏం లేకుండానే ఎంత సింపుల్గా చూసారు కదా, ఎంత సింపుల్గా ఎంత మంచి టేస్ట్ వచ్చిందో. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మౌలానా గారు చాలా బాగుందండి చికెన్. అబ్బాయి ఎంత ఫాస్ట్గా చేసేస్తారో అసలు, ఇలా చూస్తుండగా నేను ఏదో మాట్లాడుతుండగానే అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ ట్రై చేయబోయేది ఏంటి? చికెన్. ఇది చికెన్, ఇది దీంతో చికెన్ స్టిక్స్. చికెన్ స్టిక్స్ స్టిక్స్ అంట. ఓహో సూపర్ కదా, చికెన్ స్టిక్స్ చేయబోతున్నారు అనమాట. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చికెన్, సోయా సాస్, చిల్లీ సాస్, అజినామోటో, టమాటా సాస్, వెనిగర్, మైదా, కార్న్ఫ్లవర్, ఉప్పు, ఆయిల్. ఓకే, మరి చికెన్ స్టిక్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాము. ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి దీనికి ఎట్లా చేస్తారు? స్టవ్ మీదనా? ఇది డీప్ ఫ్రైయా? ఓకే, ఆయిల్ వేయాలి. ఓకే, ఫుల్ ఆయిల్ కదా దీనికి, ఇంకా డీప్ ఫ్రై కదా అంటే ఫుల్ కొంచెం తక్కువైనా పర్వాలేదు. అవునా? ఓకే, అవసరం లేదు, అంత డీప్ అయిపోవాల్సిన అవసరం లేదు అంతేగా? అంటే డీప్ అంత కావాలి, కాకపోతే అంటే ఫుల్ అయితే ఏమవుతుంది, మొత్తం రౌండ్ తిరుగుతుంది. అది ఓహో, అది తక్కువ ఇస్తే ఏమవుతుంది, బార్ స్టిక్స్ వస్తాయి. అందువల్ల తిని మొత్తం పీసెస్ కూడా కొంచెం వెరైటీగా కట్ చేస్తారేమో అయితే, అంతే కదా? పొడవుగా స్టిక్స్ లాగా. దేంట్లో ఏమైనా వేస్తారా చికెన్లో? ఏమీ లేదు ఇంతవరకు, ఏం వేయలేదా? ఓకే, చికెన్ ఇది కొద్దిగా ప్లస్ కొంచెం పసుపు, కారం, తర్వాత ఇందులో చిల్లీ సాస్, వెనిగర్. వెనిగర్ ముందు వేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో హీట్ అవుతే ఏం ప్రాబ్లం ఉండదు, టేస్ట్ ఏం చేంజ్ కాదు, అట్లనే ఉంటుంది. అంటే లెమన్ ప్లేస్లో జనరల్గా అంటారు కానీ లెమన్ వేస్తే మరి వేడిగా చేదైపోతుంది కదా, అందుకని. అవునా? ఇదైతే అవ్వదు అసలు. కార్న్ఫ్లోర్ ఒక స్పూనా? మైదా కూడా వేస్తారా? ఓకే, కొద్దిగా రెడ్ కలర్. ఓ ఇప్పుడు వాడుతున్నారు కలర్ అంటే అప్పుడప్పుడు. ఇలాంటివి ఏంటంటే మనకి బాగా రెడ్గా లిప్స్టిక్ రెడ్లో బాగా అట్రాక్ట్ చేయాలన్నమాట. అజినామోటో ఇది టేస్టింగ్ పౌడర్, టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా. టేస్టింగ్ పౌడర్ అన్నది, సాల్ట్ అన్నది, చైనీస్ సాల్ట్ అన్నది, చైనీస్ సాల్ట్ దీని పేరు. అజినామోటో అన్నది. ఓకే, ఏంటి అది వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందా? బాగుంటుంది. అది కంపల్సరీ వేస్తారా అన్నిట్లో మీరు? ఓన్లీ చైనీస్ ఐటమ్ మాత్రం, మిగతా వాటి వేయకూడదు. ఓహో, చైనీస్ స్టైల్లో వండే వాటికి. ఓకే, కొద్దిగా నీరు కాదు, వాటర్ కూడా కలుపు కొద్దిగా. ఓకే ఓకే, కలుపు కొద్దిగా. కారం అవుతుంది, కొద్దిగా. ఇది కొంచెం స్పైసీగా చేస్తారా? స్పైసీ ఉండాలి, స్నాక్స్ టైప్ కాబట్టి. అది నాన్ వెజ్ కాబట్టి స్పైసీ ఉండాలి, అది వెజ్ స్పైసీ అవసరం లేదు. ఓకే, ఇందులో టొమాటో సాస్ ఇందులో వేరా? లాస్ట్ కొద్దిగా వేస్తాం, లాస్ట్ మొత్తం అయిన తర్వాత కొద్దిగా స్పీడ్ రావడం కోసం. ఓకే, మొత్తం కారం కాకుండా థోడా బస్, అంతేనా? అంతవరకు కొంచెం సరిపోద్ది ఇందులో, టేస్ట్ మారడం కోసం. ఓకే, ఆయిల్ డీప్ అవుతుంది అంత వేసేయడం. ఓకే ఓకే, వేసేయడమేనా? ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? 2 years. 2 years నుంచా? ఇద్దరు కలిసే వచ్చారు అయితే. ఇంతకుముందు వైజాగ్, రాజమండ్రి. మీ ప్రాపర్? జార్ఖండ్. ఓహో, జార్ఖండ్. ఓకే,
సో మీ ఇద్దరికి ఇక్కడైనా పరిచయం, ముందు పరిచయం? 20 సంవత్సరాలు. ఓ సూపర్. అసలు 20 సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి ఒకటే చోటు చేస్తున్నారా? ఓకే. సో మీ ఇద్దరు కలిసి కనిపెట్టిన ఫుడ్స్ ఏమైనా ఉన్నాయండి, వెరైటీస్? చాలా ఉంటాయా? అయిపోయింది మేడం. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, మరి అయితే తీసేద్దాం డిష్ అవుట్. ఇది పట్టుకోండి మీరు. ఓకే. దీన్ని డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటే బెటరా, లేకపోతే ఇంకేమన్నా సాస్, చట్నీ? ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదా? కొద్దిగా స్పైసీ అనిపిస్తే మీకు టమాటా సాస్ తీసుకోవచ్చు. స్పైసీ అనిపిస్తాయి కానీ చాలా మందికి సాస్ ఇష్టము, ఎట్లయినా తీసుకుంటారు. ఓకే. ఇంతేనా? రెడీ. ఓకే, మరి అయితే కలర్ఫుల్గా మనకు ఇప్పుడు స్టిక్స్ కూడా రెడీ అయిపోయి వచ్చాయి. అన్నిటికంటే పెద్ద స్టిక్ ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చికెన్ స్టిక్ చాలా బాగుంది, భలే క్రిస్పీగా. పైన లేయర్ అంతా కూడా మనకి డిఫరెంట్గా ఉంది, ఒక డిఫరెంట్ టేస్ట్. అండ్ లోపల వచ్చేసరికి చికెన్ కరెక్ట్గా ఉడికింది. ఇలా సన్నగా పీసెస్ లాగా ఈ టైప్లో అంటే స్టిక్స్ స్టైల్లో చేసుకుని తింటే కనుక భలే నచ్చుతుంది. అంటే ఈవినింగ్ టైం కానీ ఏదైనా స్నాక్స్ టైంలో కానీ ఇలాంటివి. ఇంకా మీకు ఆప్షనల్ ఇన్ కేస్ సాస్తో కూడా తినాలని ఉంటే కనుక మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మనకి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం సింపుల్. అంటే 4 టైప్స్ ఆఫ్ సాసెస్ జనరల్గా మనం ఇంట్లో పెట్టుకుంటాం కొంతమంది. ఇప్పుడు చైనీస్ స్టైల్లో కానీ ఈ టైప్లో ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు, సో అవి ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కాబట్టి మిగతావన్నీ మనకి అలాగో అవైలబుల్ ఉన్నవే. సో ఇవన్నీ కలిపేసి మీరు ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. ఓకే మౌలానా గారు, రంజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా బాగున్నాయి 2 చికెన్తో మంచి రెసిపీస్, భలే సింపుల్గా చూపించారు మాకు. అయితే రెస్టారెంట్లో రెసిపీస్ ఎలా ఉంటాయో, ఎలా చేస్తారో, ఏమేమో వేస్తారేమో అనుకున్నాము. భలే సింపుల్గా అంటే మా అందరికీ అవైలబుల్ ఉన్న ఐటమ్స్తో మంచి రెసిపీస్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈరోజు మనం బాసర్లోని ఇంద్రప్రస్థ రిసార్ట్ హోటల్లో చెఫ్ పరిచయం చేసిన 2 ఐటమ్స్ చాలా సింపుల్గా చేసి చూపించారు కదా. మీరు కూడా తప్పకుండా ఈ ఐటమ్స్ రెడీ చేసి ఇంట్లో టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. మరికొన్ని తెలంగాణ రుచులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.